శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారికి ఊహించనిది దక్కబోతుంది. నక్కతోక తొక్కారు. కుంభరాశి వారికి ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి తర్వాత ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో, ఊహించని అంశాలు వీరి జీవితంలోకి ఏ విధమైనవి రాబోతున్నాయో, అలాగే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ఎదుర్కొనేటటువంటి ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులను గురించి, చేయవలసిన పరిహారాలను గురించి, అలాగే చేసుకోవలసిన దేవతారాధన గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ధైర్యవంతులనే చెప్పుకోవాలి. అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి కళల పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రకృతి ఆరాధికులని చెప్పుకోవాలి. ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒంటరితనాన్ని కూడా కొన్నిసార్లు సంతోషంగా అనుభవిస్తూ ఉంటారు. కానీ నలుగురితో ఉండటానికి ఎక్కువగా ఆశపడతారు. అలాగే కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అలాగే తెలుసుకున్న వాటిలో మంచి చెడులను బేరీజు వేసుకొని వీరి జీవితానికి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నాల్లో అమలుపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా కుటుంబ బంధాలకి, స్నేహితులకి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల్లో గాని స్నేహితుల్లో గాని ఈ రాశి వారికి ఎవరైనా ఆపదలో ఉన్నామని సహాయం కోరితే కనుక మాట మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. సమయపాలనకి, క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఎంతటి కష్టానికైనా నిలబడిపోతూ ఉంటారు. అలాగే వీరు కనుక ఒకసారి నాది అనుకుంటే దాన్ని చివరి వరకు కూడా విడిచిపెట్టరు. వీరితో స్నేహం అంటే కలకాలము పదిలంగా ఉంటుందనే భావించవచ్చు. అలాగే వీరి యొక్క ప్రేమ జీవితంలో సంతోషకరమైన పరిస్థితులని అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే చిన్న చికాకులు, గొడవలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రేమ జీవిత భాగస్వామి పట్ల సంతృప్తికరంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి ఊహించని అవకాశాలైతే దక్కబోతున్నాయి. ఇంతవరకు కూడా అది మీ వరకు చేరుతుందని గాని, మీరు దాన్ని పొందుకుంటారని గాని ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. అటువంటి అవకాశాలైతే మీ ముందుకు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఎవరికో ఇస్తారనుకున్న ప్రమోషన్ అది మీకు దక్కడం గాని, లేదంటే వ్యాపారంలో వేరొక వ్యక్తికి చేజారిపోతుందనుకున్న టెండర్లు మీ వరకు రావడం గాని, అలాగే జీవిత భాగస్వామి పట్ల ఇంతవరకు మీరు ఊహించినటువంటి మార్పుని చూడడం గాని, మీరైతే ఊహించని కూడా ఊహించరు. కల్లో కూడా ఇటువంటి అవకాశాలు మీకు దక్కుతాయని అనుకోకముందే మీరైతే కనుక వాటిని ఇప్పుడు అనుభవించబోతున్నారు. అంతటి సంతోషకరమైన వాతావరణం అయితే మీకిప్పుడు కలగబోతుంది. మీరైతే గనక నక్కతోక తొక్కారా అన్నట్లు మీ శత్రువులు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. మీపై కుతంత్రాలతో అలాగే మిమ్మల్ని పడదోయాలని చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్కి గురవుతారు. ఎందుకంటే నిరంతరం వారు మీ ప్రయత్నాలన్నిటినీ అడ్డంకులుగా మారుస్తూ వారు మీ జీవితంలో మీరు పడిపోవాలని ఎదురు చూసిన వారు మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. కానీ మీ సన్నిహితులు, మీ జీవిత భాగస్వామి, అలాగే మీ కుటుంబంలోని పెద్దలు మీ యొక్క అదృష్టానికి, ఇప్పుడు మీకు దక్కేటటువంటి అవకాశాలకి ఎంతగానో సంతోషపడతారు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ పెద్దల ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి అలజడిని, ఒత్తిడి నుండి మీరు తప్పించుకోవడానికి వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనపరచండి. కాస్త సమయం వారితో ఎక్కువగా గడపండి. వారికి ఉన్నటువంటి మనసులోని భారం అంతా తీరిపోతుంది. ఎందుకంటే వారు మీపై ఎక్కువగా ఆశ పెట్టుకొని మీ జీవితం గురించిన ఆందోళనతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు. అటువంటి ఆరోగ్యం మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, లేదా మీ తాత ముత్తాతలు కావచ్చు. పెద్దవారు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మీ గురించిన చింతతో ఎక్కువగా అనారోగ్య బారిన పడిపోతున్నారు. కాస్త వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారితో కాస్త కాలక్షేపం చేస్తే కనుక వారి మనసుకైతే సంతోషం కలుగుతుంది. ఇక
కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ కలిసి దూర ప్రయాణాలకు మీరైతే కనుక సిద్ధపడతారు. అటువంటి ఆలోచనలు కొంతకాలం వాయిదా వేస్తే మంచిది. ఎందుకంటే కనుక ఆర్థికమైన సమస్యలు మీకు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బు రీత్యా మీరు కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక అధికంగా డబ్బును ఖర్చు చేసి వృధా చేయడం ద్వారా పొందుకున్నటువంటి అదృష్టం మీకు మరలా తిరిగి చేజారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సహాయం చేయాలన్న ఆలోచన మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, కానీ మీరు సహాయం కోరినప్పుడు కొన్నిసార్లు అయితే మీకు ఆ సహాయం దక్కకుండా పోతుంది. అందుకోసమే మీరైతే కనుక ఇటువంటి ఖర్చులతో కూడిన ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మీకు చాలా మేలు కలుగుతుంది. అలాగే సంతానం పట్ల మీరు ఎవరైతే చింతిస్తున్నారో సంతానం పట్ల మీరు ఇక మీదట చింతించవలసిన అవసరం లేదు. వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి తీరును బట్టి మిమ్మల్ని సంతోషపరిచే విధంగా వారైతే మారుతున్నారు. ఇటువంటి అనుకూలమైన ఫలితాలు, చక్కటి శుభకరమైన ఫలితాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరైతే ఊహించని ఆలోచనలు, అవకాశాలను చేజిక్కించుకోబోతున్నారు. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించుకోండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.